ఒకప్పుడు మన జీవితాలు వేరు, ఇప్పుడు మన జీవితాలు వేరుగా లేవా? యేసుక్రీస్తు ప్రభు నమ్ముకో క్రితం మన జీవితాలు వేరుగా ఉండేవి. వ్యర్థంగా లోకంలో తిరిగేటువంటి వారం, వ్యర్థంగా త్రాగుబోతుల నిలయాల్లో ఉండేటువంటి వారం, పేకాట క్లబ్బుల్లో ఉండేటువంటి వారం, భయంకరమైన పరిస్థితుల్లో ఉండేటువంటి మనల్ని దేవుడు చిగురించలేదా? దేవుడు మనల్ని అభివృద్ధి చేయలేదా? దేవుడు మనల్ని ఏమంటే సత్యానికి స్తంభం వలె చేయలేదా? శాంతిని సమాధానం అనిపించే పరిస్థితుల్లో లేమా? చాలా మంది క్రైస్ట్ టెంపుల్ అటువంటి ఈ యొక్క జీవంగల సంఘంలో నాటబడిన తర్వాత అభివృద్ధిని వారు చూస్తున్నారు. ఎంతగానో ఆధ్యాత్మికంగా, నేను మిగతా విషయాల గురించి ఎక్కువ రెట్టించట్లేదు, కానీ దేవుడు అన్ని రకాలుగా మనం దీవిస్తూ వస్తాడు. సంఘాన్ని దీవించాడు, సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులను దీవిస్తూ వస్తున్నాడు. నిజంగా ఉన్నతమైన కృపలోకి దేవుడు నడిపిస్తాడు బిడ్డల్ని. ఏమంటే యవన కాలంలో నిజంగా ఒకవేళ కనుక దేవుని వాక్యమే వారికి అందించకపోతే యవనస్తులు ఈ రోజున ఎంతమంది ఇక్కడ ఉండేటువంటి వారు కాదు, వేరే ప్రాంతాల్లో ఉండేటువంటి వారు. ఇది కాదా ఫలించడం అంటే ఏంటో? ప్రియుడాను ఆత్మలో వర్ధిల్లుచు ప్రకారం అన్ని విషయాల్లో ఫలించుచు వర్ధిల్లుచు ఉండాలని కోరుతున్నాను అన్నాడు ఆ యోహాను గాయకు ఉత్తరాన్ని రాస్తూ 3 యోహాను పత్రికలో. ఈ రోజున ప్రభు మనల్ని ఫలింపు చేసేటువంటి